కాలర్ ఎగరేసుకు తిరిగేలా చేశారు. నాయకులు కార్యకర్తలకు చంద్రబాబు అభినందన. విషం చిమ్మడం వైకాపా సిద్ధాంతం. ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాడు, భయాందోళన సృష్టిస్తున్నారు. వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపు. పులివెందులో ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించి కాలర్ ఎగరేసుకు తిరిగేలా అధినాయకత్వం గర్వపడేలా చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించిన దండాలు. వివేకానంద రెడ్డి కుటుంబానికి న్యాయం చేయండి అని రాసి స్థానికులు బ్యాలెట్ బాక్సులు వేశారంటే పులివెందులో పరిస్థితులను అర్థం చేసుకోవచ్చున్నారు. సామాజిక మాధ్యమాలు, సొంత మీడియా, అనుబంధ టీవీ ఛానల్ ద్వారా రాష్ట్రం మీద విషం చిమ్మడాన్ని వైకాపా వాళ్ళు పనిగా పెట్టుకున్న అదే వారి సిద్ధాంతం అని దుయ్యబట్టారు. అమరావతి మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, ఓళ్లకు ఊళ్ళే మునుగుతాయంటూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం పొన్నూరు ముంచేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని, ప్రకాశం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందని తప్పుడు వార్తలను ప్రసారం చేశారని ధ్వజమెత్తారు. వీటిని ఖండించి ప్రజలను చైతన్యపరచబోతే ఇవే నిజమని నమ్మే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొదట గ్రామస్థాయి కార్యకర్తల వరకు పార్టీ శ్రేణులతో చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు, సుపరిపాలనలో తొలి అడుగు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకం సహా పలు అంశాలు చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమరావతి